హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో నేను మీకు స్టాటిక్ జీకేలో స్టాటిక్ జీకే నుంచి ఏ ఏ క్వెషన్స్ అంటే ఏ ఏ టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి అనే దాని గురించయితే ఈరోజు చెప్తాను. అండ్ నేను చెప్పే ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే గనక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేను చెప్పే టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ మ్యాక్స్ 95% వరకు ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ స్టాటిక్ జీకే అంటే ఇది స్టాటిక్. ఇందులో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఆల్రెడీ ఉన్న క్వెషన్స్‌ని మనం నేర్చుకోవాలి. సో, కాబట్టి నేను ఈరోజు ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మాక్సిమం వచ్చే ఛాన్సెసే ఉంటాయి. స్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను 2 లిస్ట్ అంటే లిస్ట్ 1, లిస్ట్ 2గా డివైడ్ చేశాను. అంటే మీరు ఫస్ట్ ఏవేవి నేర్చుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీగా ఏది ఇవ్వాలి అని చెప్పి నేను క్వెషన్స్ అయితే టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్స్ నేర్చుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినైట్‌లీ ఉంటుందండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రీ, కరెన్సీ, క్యాపిటల్. అంటే కంట్రీస్ ఉంటాయి కదా! మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ అనేది ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, చైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ అనేది ఉంటాయి కదా! ఆ కంట్రీ యొక్క కరెన్సీ ఏంటి? అండ్ అలానే కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? ఈ విధంగా నేర్చుకోవాలి మీరు. సో, ఒక కంట్రీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తే ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ యొక్క కరెన్సీ ఏంటి? సారీ, ఇండియా తీసుకున్నారు కంట్రీ కింద. ఇండియా యొక్క కరెన్సీ ఏంటి? ఇండియా అండ్ అలానే దీని యొక్క క్యాపిటల్ ఏంటి? ఇట్లాగా మీరు ఒక లైన్‌లో చేసుకుంటే గనక మీకు ఈజీగా చదివేటప్పుడు బాగా అర్థమవుతుంది. అండ్ ఈజీగా గుర్తుంటుంది గూడా. కంట్రీస్ తీసుకొని దాని యొక్క కరెన్సీ ఏంటి? దాని యొక్క క్యాపిటల్ ఏంటి? అనేది తెలుసుకోండి. నేను ఆల్రెడీ మీకొక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అని చెప్పి పెట్టాను. అది ఓన్లీ ఇండియాలో ఉన్న స్టేట్స్ అండ్ అలానే క్యాపిటల్స్ గురించయితే నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే గనక మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా! వాటిలి గురించి గూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండీ! ఆ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి అండ్ అలానే వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మాక్సిమం క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. అంటే హైగా ఉంటుంది క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇది నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో నేషనల్‌లో కానీ, ఇంటర్నేషనల్‌లో కానీ మనకి ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయి. సో, ఈ ఇంపార్టెంట్ డేస్ అనేది నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ అన్నట్టు. సో, నేషనల్ అలానే ఇంటర్నేషనల్ ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది కూడా నేర్చుకోవాల్సుంటుంది. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి డాన్స్ ఫార్మ్స్. ఈ డాన్స్ ఫార్మ్స్ అనేది ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క డాన్స్ ఫార్మ్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డాన్స్ ఫార్మ్ ఉంటుంది కొన్ని కొన్ని వాటిల్లో. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ అనేది ఉంటుంది. సో, దాని గురించి కూడా నేర్చుకోండి. అది గూడా ఇంపార్టెంటే. వాటిలి గురించి గూడా క్వెషన్స్ అడగడం అనేది జరుగుతుంది. అండ్ అలానే ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇంటర్నేషనల్ వైస్‌గా ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఉంటాయి. అవి ఏంటివో గూడా నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా తెలుసుకోవాల్సుంటుంది. ఇది కూడా నేర్చుకోవాల్సుంటుంది. అండ్ అలానే స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్. అంటే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా క్రికెటే తీసుకుంటే గనుక క్రికెట్ అనేది టీ20 ఎక్కడ జరిగింది ఫస్ట్ మ్యాచ్. లేదు అంటే సెకండ్ మ్యాచ్ ఎక్కడ జరిగింది. ఇట్లా ఈవెంట్స్ గురించి అండ్ అలానే వెన్యూస్ అవి ఎక్కడ జరిగాయి అనే దాని గురించి కూడా క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలానే సమిట్స్ అండ్ అలానే వెన్యూస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవార్డ్స్ అండ్ హానర్స్. హానర్స్ ఏంటి అనేది కూడా అడగడం జరుగుతుంది. అవార్డ్స్, హానర్స్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్. అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏ ఏ రిపోర్ట్స్‌ని పబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక రిపోర్ట్‌ని తీసుకొని ఆ రిపోర్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు అని అడుగుతారు. సో, అలాంటి క్వెషన్స్ అలాంటి రిపోర్ట్స్ పబ్లికేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎవరెవరు వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! వాటిలి మీద కూడా క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు
రిలీజ్ చేశారు అని చెప్పి. సో, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏవైతే స్టార్ అని పెట్టానో నేను అవి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ ఆఫ్ ఇండియా. జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ ఆఫ్ ఇండియా మీద కూడా క్వెషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు నేను ఇవేవైతే చెప్పానో ఇవన్నీ కూడా అంటే 1-11 ఈ 1-11 టాపిక్స్ అన్నీ కూడాను లిస్ట్ 1 అంటే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటే మీకేమవుతుందంటే గనక ఇందులో నుంచి మీకు మ్యాథ్స్ క్వెషన్స్ అందే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, పేపర్‌ని ఎప్పుడైనా టఫ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ లిస్ట్ 2లో అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బర్డ్స్ సాంచురీస్. లిస్ట్ 2 గురించి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. ఇందాకటి వరకు మాట్లాడింది లిస్ట్ 1 గురించి మెయిన్‌గా ఏవేవి ప్రయారిటీస్ పెట్టుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడబోయేది సెకండ్ ప్రయారిటీగా తీసుకోండి. బర్డ్స్ సాంచురీస్ ఎక్కడెక్కడ నేషనల్ వైడ్‌గా ఏ బర్డ్స్ సాంచురీస్ ఉన్నాయి, ఎన్ని బర్డ్స్ సాంచురీస్ ఉన్నాయి అనే దాని గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే క్రికెట్ స్టేడియమ్స్ ఏ క్రికెట్ స్టేడియమ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే డ్యామ్స్, లేక్స్ ఏ స్టేట్‌లో ఏ డ్యామ్ ఉంది, లేదు అంటే ఏ కంట్రీలో ఏ డ్యామ్ ఉంది అని కూడా అడిగే ఛాన్సెస్ లైక్ కంట్రీస్ గురించి ఎక్కువగా అడగకపోవచ్చు. స్టేట్స్ గురించి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డ్యామ్స్ ఒక డ్యామ్ నేమ్ ఇచ్చి ఆ డ్యామ్ ఎక్కడుంది? లైక్ ఏ ఏరియాలో ఉంది అనే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెస్టివల్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. అవేంటివి అనే టాపిక్ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సిటీస్ ఆఫ్ రివర్స్. ఇండియన్ సిటీస్‌లో ఉన్న రివర్స్ ఏమేంటి? వాటిలి గురించి కూడా. లైక్ రివర్స్ టాపిక్‌లో మీకు ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. నేషనల్ రివర్స్, ఇంటర్నేషనల్ రివర్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు మీరు. సో, వాటిల నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీ అండ్ నిక్ నేమ్స్. వాటి యొక్క సిటీ ఏంటి? వాటి యొక్క నిక్ నేమ్స్. నెక్స్ట్ వన్ పవర్ ప్లాంట్స్ గురించి. అండ్ అలానే టెంపుల్స్. ఏ స్టేట్‌లో ఏ టెంపుల్ ఉంది? అండ్ ఆల్సో పోర్ట్స్. పోర్ట్స్ ఉన్నాయి కదా! పోర్ట్స్ గురించి అండ్ అలానే వాటర్ ఫాల్స్ ఏ ఏ లైక్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చి ఈ వాటర్ ఫాల్ అనేది ఏ కంట్రీలో, ఏ స్టేట్‌లో ఉంది అనే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో బుక్స్ అండ్ ఆథర్స్ లైక్ ఒక బుక్ నేమ్ ఇచ్చి ఈ బుక్ రాసిన ఆథర్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కూడా క్వెషన్స్ వస్తాయి. అండ్ అలానే స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ గురించి అడుగుతారు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ గురించి కూడా అడుగుతారు. ఇవన్నీ కూడా మీరేంటంటే గనక లిస్ట్ 2 ప్రయారిటీ ఆఫ్ లిస్ట్ 2లో తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే ఇక్కడ బర్డ్ సాంచురీస్ నుంచి అండ్ అలానే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ వరకు మీరు ఇవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీలో తీసుకోండి. ఏవైతే ఇక్కడ చెప్పానో ఇవన్నీ కూడాను మీరు ప్రయారిటీ ఆఫ్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో, నేనిప్పుడు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా 95% వరకు చెప్పగలను. ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ టాపిక్స్ నుంచి. ఇవన్నీ కూడా మీకు జనరల్ అవేర్‌నెస్‌లో స్టాటిక్ జీకే అనేది కూడా ఒక టాపిక్ కాబట్టి వీటిల నుంచి అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మీకు ఇంకా మరింత కంటెంట్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ అయినా నేను అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ.